చామంతులు, వైట్ చామంతి పెద్దదండి, వైట్ చామంతిది. సో కుండి ఇది వైట్ చామంతి. రజనీగంధ లిల్లీస్ చూడండి రెడ్ యాపిల్ పేరు ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా. అంటే అటు నుంచి ఇటు, ఇది ఈ ప్రక్కనే, అది ఆ ప్రక్కనే ఆ చెట్టు. సో పండిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. మరి మల్బరీస్ చూడండి ఎట్లా ఉన్నాయో. మల్బరీస్ చిన్నది, ఇది మొన్న ప్రూన్ చేసాము. సో ఇక ఇట్లా రావాలండి కాయ. ఇట్లా నల్లగా వస్తే మనకు చాలా స్వీట్ ఉంటుంది. కోస్తున్నాను, ఆగండి. ఇట్లాగా. సో చూడండి ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటేనే మనకి స్వీట్ ఉంటాయి. ఇక ఇవేమో పుల్లగా ఉంటాయి, ఇవేమో స్వీట్. చూడండి ఈ కొమ్మకి ఎట్లా వస్తున్నాయో, కనిపిస్తున్నాయా? నాకు ఎండ బాగా అనిపిస్తుంది కదా, వీడియో తీయటానికి కూడా ఇబ్బంది ఉంది. ఇదిగోండి ఎట్లా కనిపిస్తున్నాయో. అయ్యో చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా అంటే భలే అందంగా ఉంటాయండి. ఇదిగో చూడండి, ఎర్రగా ఉండాలి మనకి. ఇది ఎట్లా ఎర్రగా ఉండాలి. సో ఎట్లా ఉన్నాయి చూడండి. ఇది బకెట్లోని చెట్టు. ఇది కొన్ని కింద వేసాము, కింద వేసినట్లుగా మాత్రం చాలా ఎక్కువ కాయలు వస్తాయండి. ఫ్రెండ్స్ ఇది ఎయిర్ పొటాటో చూసారా, ఇదొక రకమైన ఎయిర్ పొటాటో. సో ఇదొక రకమైన ఎయిర్ పొటాటో. దీనికి కాయలు ఎట్లా వస్తాయి చూస్తారా? కణుపు దగ్గర ఉంటాయి. కణుపు దగ్గర ఉంటాయి చూడండి. ఇదిగోండి కణుపు దగ్గర ఉంటాయి. నా దగ్గర 4 రకాల ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి. 3 రకాల ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి. ఇదొక రకము. ఎలా ఉంది? ఎట్లా ఇవి మనం కింద క్రేపర్లా పెట్టుకుంటే బోడ కాకరకాయలాగా మంచిగా వస్తాయి. ఎక్కువ మొగ్గల ఇది కాయలు వస్తాయండి. సో ఈసారి ఇది కూడా తీసుకెళ్ళిపోయి నేను కింద పెట్టాలి. ఇట్లా ఎంత పైరు పెట్టినా కానీ కుండీ అనండి. కుండీలు అంత రావు. కాకపోతే మనకి మిద్దె తోటలో ప్లేస్ లేక మనం పెట్టుకుంటున్నాం, కానీ కింద వచ్చినంత ఇదిగానే అయితే రావండి. మరి ఎట్లా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదిగోండి.